మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరు రోడ్లో గల విజయ్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విజయ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు సాయంత్రం జూనియర్ కళాశాలలో నిర్వహించిన విజయోత్సవంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సెక్రటరీ రాజశేఖర్తో పాటు ప్రిన్సిపల్ అవ్వారి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ జి లక్ష్మి, విజయ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల శ్రీనివాసరావు అభినందించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో జి మోహన సాయి బాలాజీ 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించగా జి గౌమిక 982 మార్కులు, బైపీసీ విభాగంలో షేక్ ఉస్మా హమీదా 971 మార్కులు, వి సుదర్శన్ 924 మార్కులు, ఎంఈసీలో ఏ జస్విత 978 మార్కులు, సిహెచ్ మీనాక్షి 690 మార్కులు, సిఈసిలో పి నేహశ్రీ 902 మార్కులు, ఎం శివ చైతన్య 872 మార్కులతో టాపర్లుగా నిలిచారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీలో హెచ్ శ్రీ లక్ష్మీ పార్థసారథి 470 మార్కులకు గాను 457, జె నాగవెంకట అమృత 456 మార్కులు, పి తులసి సాయి గోపిక 456 మార్కులు, బైపీసీలో డి ఎలిజబెత్ రాణి 440 మార్కులకు గాను 412, వి వెంకట సాయి లోకేష్ 409 మార్కులు, ఎంఈసీలో కె కీర్తి నాగసాయి 500 మార్కులకు గాను 460 మార్కులు, టి శ్రీకర్ ఆనంద్ 450 మార్కులు, సిఈసిలో బి ప్రవల్లిక 473 మార్కులు, డి ఆశ్రిత 413 మార్కులు, హెచ్ఈసిలో జి రమ్య 477 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ తెలిపారు. ముందుగా ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో చక్కటి మార్కులు సాధించి కాలేజీకి, వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే మంగళగిరికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మా విజయ్ కాలేజీ విద్యార్థులందరికీ కూడా మంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో పాటుగా విద్యార్థులందరూ కూడా మంచి క్రమశిక్షణతో పాటుగా సరైనటువంటి విద్యా విధానాన్ని అవలంబిస్తూ రేపొద్దున ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బీటెక్ కానీ, డిగ్రీ కానీ, వివిధ కోర్సులకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కాలేజీలో కూడా వీళ్ళు వేరే కాలేజీ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల కన్నా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అక్కడ మంచి చక్కటి ప్రవర్తనతో, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అత్యధిక శాలరీస్తో మన విజయ్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ప్లేస్ అవుతాం మనం చూస్తూనే ఉన్నాం. దీని అంతటికీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పునాది, ఈ ఫౌండేషన్తో విద్యార్థులందరూ కూడా ఇటువంటి మంచి ఫలితాలు సాధించినందుకు, అలాగే భవిష్యత్తులో కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇటువంటి మంచి ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకి, అలాగే మా మీద నమ్మకం ఉంచినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో విద్యాబోధన చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీస్తూ వాళ్ళలో ఎక్కడైతే చిన్న డీమెరిట్స్ ఉన్నాయో వాటిని గుర్తిస్తూ తగిన విధంగా ప్రోత్సహిస్తూ విద్యార్థుల్ని ఈ స్టేజ్కి తెచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సాధారణంగా మంచి మార్కులు, తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థులతో మంచి మార్కులు తెప్పించడం అనేటువంటిది సాధారణ విషయమే. కానీ విద్యార్థుల్లో ఉండేటువంటి ఆ చిన్నటువంటి ఇబ్బందులను గమనిస్తూ వాళ్ళకి ఏ విధంగా బోధిస్తే వారు సరైనటువంటి మంచి మార్కులు సాధిస్తారో, విజ్ఞానాన్ని సమకూర్చుకుంటారో అనేటువంటి విషయం మీద విద్యార్థులను చాలా కేర్ఫుల్గా పరిశీలన చేస్తూ ఒక ఫ్యామిలీ వాతావరణంలో మన పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చక్కగా చూసుకుంటారో అదే విధమైనటువంటి ఒక చక్కటి సంరక్షణ వాతావరణంలో ఇక్కడ విద్యార్థులందరినీ చక్కగా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మోహన్ సాయి బాలాజీ. నేను విజయ్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 985 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000. దీనికి కారణం మై ఫ్యాకల్టీ ఎంతో సపోర్ట్ చేశారు. ఏదో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్
ఎవ్రీ సబ్జెక్ట్లో ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు అండ్ మై పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఫ్యూచర్లో బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను. మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండే. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ విజయ్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 982 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్. ఈ కాలేజ్లో ఓన్లీ స్టడీస్ సంబంధించే కాకుండా మా లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాల గురించి చెప్పారు, సపోర్ట్ చేశారు. నా ఎయిమ్ అనేది బీటెక్ చేయడం అండ్ అబ్రాడ్ వెళ్ళడం. అది మా పేరెంట్స్ సపోర్ట్, లెక్చరర్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ ప్రతి ఒక్కరిది కావాలి. వాళ్ళు నాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ. నా పేరు గుర్రం రమ్య. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విజయ్ జూనియర్ కాలేజ్ మంగళగిరిలో చదువుతున్నాను. నేను హెచ్జిసి గ్రూప్ తీసుకున్నాను ఫస్ట్ ఇయర్లో. నాకు 500కి 477 మార్క్స్ వచ్చినాయి. నాకు ప్రతి ఒక్క టీచర్ కూడా ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. టీచర్ సపోర్ట్, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ నాకు మంచి మార్క్స్కి దారితీసింది. అలానే మాకు ఇక్కడ కాలేజ్లో 3 ప్రీ ఫైనల్స్ జరిగాయి. అంటే సిలబస్ 3 టైమ్స్ రివిజన్ అయింది కాబట్టి మార్క్స్ కూడా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. నేను ఫ్యూచర్లో ఒక యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను. అలానే నా చదువుని ఇలానే కొనసాగిస్తాను. నేను ఇన్స్పిరేషన్గా బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకున్నాను. ఆయన ఒక చిన్న ల్యాంప్ కింద చదువుకొని ఈరోజు మన రాజ్యాంగం రాయడం జరిగింది. ఆయన ఒక గ్రేట్ పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చదువుకుంటున్నాను. ఈ విధంగా నా చదువు కొనసాగిస్తాను. అలానే ఫ్యూచర్లో ఒక మంచిగా సెటిల్ అవుతాను. నాకు టీచర్స్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు కే కీర్తి నాగసాయి. నేను విజయ్ జూనియర్ కాలేజ్ మంగళగిరిలో ఎంఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 500కి 460 స్కోర్ చేశాను. నా ఇన్స్పిరేషన్ అంటూ మా పేరెంట్స్, మా ఫ్యాకల్టీ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. నేను ఫ్యూచర్లో సీఏ చేద్దాం అనుకుంటున్నాను, చార్టెడ్ అకౌంటెన్సీ. దానికి కూడా మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా రోల్ మోడల్ అంటూ నా పేరెంట్సే. సో లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళని ప్రౌడ్ చేద్దామనేది నా ఉద్దేశం.